ఎలా ఉన్నారు ఫోక్స్? మీకేం కావాలి? ఆఫర్ గురించి ఆలోచించారా అని అడగడానికి వచ్చాను. ఈ చోటికి అది మంచి రేటే. హే, ఈ ఇంటిని ఎవరు కొనాలనుకుంటున్నారు? అది మీకు అవసరమా? వాళ్ళు వస్తాను అని చెప్పారు. ఎవరొస్తున్నారు? ఫ్రెండ్గా ఒక చిన్న అడ్వైస్, మీరు ఆఫర్ని అంగీకరించాలి. నాకు దీనికి ఏ సంబంధం లేదు. నా వైఫ్ ముందే చెప్పినట్టు మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. ఎక్కువ టైం తీసుకోకండి. ఇక ఈ ఇల్లు కొనడానికి మాకు ఇష్టం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అనవసరంగా తుపాకీ వాడావు. మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. స్టాండ్ ఎవర్ గ్రౌండ్ చట్టం అంటే ఏంటంటే, ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడితే అప్పుడు నువ్వు ఆయుధాలు యూజ్ చేయొచ్చు. కానీ వాడు మీ ఇంటి బయట ఉన్నాడు. హత్య చేసినందుకు నీ మీద కేసు వేస్తాం. లియోన్ని డైరెక్ట్ ఏం చేయబోతున్నారు? నా భార్యను చంపారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కలిసి చాలా రోజులైంది కదా జాక్. మళ్ళీ స్వతంత్రంగా ఉండడం బాగుంది కదా. నేను నీ స్థానంలో ఉంటే ఎక్కడికన్నా వెళ్ళేవాడిని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మూటాముల్లి కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా ప్రపంచాన్ని చూసేవాడిని. మీకు ఏం కావాలి? ఇవన్నీ తీసుకుంటాను. జింకలకి ఎవరు వేటాడుతున్నారో కూడా తెలీదు. నేను జింకల్ని వేటాడట్లేదు. వాడిని ప్రాణాలతో తీసుకొచ్చే అవకాశం లేదనుకుంటా. జాక్, నువ్వు కొంచెం కిందకు వస్తే మనిద్దరం కాసేపు మాట్లాడొచ్చా అని అడిగాను. నువ్వు నా దగ్గర నుంచి అన్నీ లాగేసుకున్నావు. ఇప్పుడు నేను నీ దగ్గరున్న అన్నిటినీ లాగేసుకుంటాను. నీ భార్యతో హాయ్ చెప్పాను అని చెప్పు. నేనెక్కడికి వెళ్ళబోయేది లేదు.